ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముస్లిం కుటుంబం 6 ఏళ్లుగా వెలివేయబడింది. సత్తుపల్లి పట్టణంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ రఫీ స్థానిక జామే మసీద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా మొహమ్మద్ అఫ్జల్ పనిచేస్తున్నారు. మక్కా మసీద్ విరాళాలు దుర్వినియోగం చేశాడు అని అఫ్జల్ పై షేక్ రఫీ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో విరాళ దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని తమ విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు. తమపై కక్ష పెంచుకున్న షేక్ రఫీ అతని కమిటీ సభ్యులు మొహమ్మద్ అఫ్జల్ ను ముస్లిం కులం నుండి వెలివేశారు. వారిని మసీదుకు రావద్దని చెప్పారు. షేక్ రఫీ మరియు కమిటీ సభ్యులు 6 ఏళ్లుగా ఇంతగా తమ హక్కులను భంగం కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారి నుండి రక్షణ కల్పించాలని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో అఫ్జల్ ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ అఫ్జల్. మరి సత్తుపల్లి పుట్టింది పెరిగింది చదువుకున్నది మొత్తం సత్తుపల్లిలోనే. అయితే నన్ను ముస్లిం కులంలో నుంచి వెలివేయడం జరిగింది. ఎందుకు వెలివేశారు అని అడిగితే ముస్లింల హక్కులకు సంబంధించి ముస్లింలకు సంబంధించి మసీదు కమిటీ వాళ్లను ముస్లిం పెద్దలను ప్రశ్నించానని చెప్పేసి నన్ను వెలివేశానని చెప్పి అంటున్నారు. మరి నేను గతంలో మక్కా మసీదు కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మరి గతంలో నా మీద మసీదు డబ్బులు దుర్వినియోగం చేశానని సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. విచారణ అనంతరం ఆ దుర్వినియోగం జరగలేదని చెప్పి సత్తుపల్లి పోలీసులు తేల్చడం కూడా జరిగింది. అయితే ఇటీవలి కాలంలో సత్తుపల్లి జామే మసీదులో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విషయం నాకు తెలిసి మరి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఎన్నికల్లో ఓటు వేయడానికి నేను నా వంతుగా పాత్ర పోషించాలనుకున్నాను. అయితే మిమ్మల్ని ముస్లిం కులంలోంచి వెలివేశారు, మీకు ఓటు వేసే హక్కు లేదు, మీ ఇంటికి 6 సంవత్సరాల నుంచి మీ ఇంటికి మసీదు చందా వసూలు చేయట్లేదు, మరి వసూలు చేయొద్దని చెప్పాం మేమని చెప్పి చెప్తున్నారు. మరి ఇది నా యొక్క హక్కులకు భంగం కలిగించడం కాదా? మరి నాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను హరించే అధికారం ఈ మసీదు కమిటీ వాళ్ళకు ఎవరిచ్చారు? నాకు జరిగినటువంటి అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిన్ననే సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మసీదు కమిటీలో జరిగేటువంటి మసీదు, ఖబరస్థాన్, ఈద్గా స్థలాలను అక్రమంగా తమ అనుయాయులకు లీజుకు ఇవ్వడాన్ని ప్రశ్నించారు గతంలో. అలాగే మసీదు కమిటీ అక్రమంగా పేద ముస్లింల ఆధార్ కార్డు డేటాలు సేకరిస్తుంటే ఇది చట్టరీత్యా నేరం కదా అని చెప్పి ప్రశ్నించారు. మరి ముస్లింలకు ఇన్కమ్ సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్లు, లేకపోతే షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలు రావడంలో మసీదు కమిటీ పెద్దలు మీరు మసీదుకి చందా కడితేనే మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వమని మేము అడ్డుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు? ఇది చట్టపరంగా వ్యతిరేకం కాదని చెప్పి ప్రశ్నించినందుకు నన్ను ముస్లిం కులం నుంచి 6 సంవత్సరాల నుంచి వెలివేయడం జరిగింది. మరి నా మీద జరిగినటువంటి ఈ యొక్క సామాజిక బహిష్కరణను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, మరి ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు దీనిపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో మరి ఈ యొక్క విషయానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులను, అలాగే మానవ హక్కుల సంఘాన్ని, పౌర హక్కుల సంఘాలను కూడా సంప్రదించి ఫిర్యాదు చేయదలుచుకున్నారు.